హాయ్ అండి. వెల్కమ్ టు మోనికా వ్లాగ్స్. చూడడానికి సింపుల్ రెసిపీనే కానీ పక్కా టిప్స్ తోటి మెజర్మెంట్స్ తోటి చేస్తే ఈ టమాటా బాత్ సూపర్ అంటే సూపర్గా ఉంటుందండి. దీనిని కానీ మీరు పల్లి చట్నీతోటి అలా తిన్నారనుకోండి, ఇంకా రెస్టారెంట్ స్టైల్లో చాలా అంటే చాలా బాగుంటుంది. మరి లేట్ చేయకుండా మనం రెసిపీలోకి వెళ్ళిపోదాము. ఓకేనా అండి? ముందుగా స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక టీ స్పూన్ అలా నెయ్యి యాడ్ చేసుకోండి. రవ్వని మనం మంచిగా వేయిస్తామండి. సో చాలా బాగుంటుంది. ఫస్ట్ రవ్వని ఒకసారి మనం కాస్త ఇలా రోస్ట్ చేసినట్టు చేస్తే బాగుంటుందండి. నేను ఇక్కడ 1 కప్ రవ్వ తీసుకుంటున్నాను. బాంబే రవ్వ, సూజీ అని కూడా అంటారండి. చాలా సింపుల్ రెసిపీ. ఈజీగా బ్రేక్ఫాస్ట్ లోకి లేదా నైట్ లైట్ గా డిన్నర్ చేద్దాం అనుకుంటారు చూడండి. బ్రేక్ఫాస్ట్ లాగా టిఫిన్ లాగా తినాలి అని అనుకునే వాళ్ళకి చాలా అంటే చాలా సింపుల్ రెసిపీ అండి. పుల్ల పుల్లగా చాలా బాగుంటుంది. ఓకేనా అండి? ఇది మంచిగా మీకు మంచి అరోమా వస్తూ ఉంటది. అలా మంచి స్మెల్ వచ్చేంత వరకు కాస్త మీడియం ఫ్లేమ్ టు లో ఫ్లేమ్ లో పెట్టేసుకొని రోస్ట్ చేసేసుకోవాలండి. ఓకే, చూడండి ఆల్మోస్ట్ ఒక 5 నిమిషాల తర్వాతకి నాకు ఇది మంచి స్మెల్ రావడం స్టార్ట్ అయిందండి. నెయ్యితోటి వేయించాం కాబట్టి ఇప్పుడు దీన్ని మనం సైడ్‌కి తీసేసుకొని మనం ఉప్మాకి చేసేసుకుందాము. ఓకేనా అండి? ఇప్పుడు కడాయి తీసేసుకొని ఒక 1 ½ టేబుల్ స్పూన్ అలా ఆయిల్ యాడ్ చేసేసుకుందాము. ఆయిల్ కాస్త వేడయ్యాక ఇందులోకి నేను ఒక 1 టేబుల్ స్పూన్ అలా పల్లీలు యాడ్ చేస్తున్నాను. అలాగే ఒక 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, అలాగే ఒక 3, 4 అలా జీడిపప్పు కూడా యాడ్ చేస్తున్నానండి. మంచిగా ఉంటుంది టేస్ట్ జీడిపప్పు. ఒకవేళ మీ దగ్గర జీడిపప్పు అవైలబుల్ లేకపోతే స్కిప్ చేసేయొచ్చు. ఏం పర్వాలేదు. ఇప్పుడు ఇందులోకి ఒక 1 టీ స్పూన్ ఆవాలు, అలాగే ఒక 1 టీ స్పూన్ జీలకర్ర కూడా యాడ్ చేస్తున్నాను. ఇది ఒక 2 సెకండ్లు అలా కాస్త ఫ్రై అయ్యాక ఇందులోకి నేను ఆల్రెడీ ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డ అండి. ఒక పెద్ద ఉల్లిగడ్డ తీసుకున్నాను. ఇలా కాస్త ఫ్రై అవ్వనివ్వండి. ఇప్పుడు ఇందులోకి ఒక 3 పచ్చిమిర్చి, అలాగే కాస్త కరివేపాకు, కొత్తిమీరని కొంచెం కాడలుగా ఉన్నది నేను ఇక్కడ వేసేస్తున్నానండి పోపులోనే. వీటిని అన్నిటినీ మంచిగా కాస్త ఫ్రై అవనివ్వాలి. ఇలా కొంచెం ఫ్రై అయ్యాక ఇందులోకి నేను ఒక 1 టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేస్తున్నానండి. పచ్చివాసన పోయేదాకా మంచిగా ఒకసారి కలుపుకుందాము. ఇప్పుడు ఇందులోకి నేను ఒక ½ టీ స్పూన్ అలా పసుపు యాడ్ చేస్తున్నాను. మనకి టమాటా బాత్ అంటే కాస్త పసుపు యాడ్ చేస్తేనే బాగుంటుందండి. ఇలా ఒక ½ టీ స్పూన్ యాడ్ చేసుకుంటే బాగుంటది. ఇప్పుడు ఇందులోకి నేను ఆల్రెడీ ఒక పెద్ద టమాటా తీసుకున్నానండి. పండుది బాగా రెడ్ కలర్ లో ఉన్నది తీసుకోండి. అలా అయితేనే ఇప్పుడు బాగుంటుంది టేస్ట్, మంచిగా పండిందైతే. ఇప్పుడు ఈ టమాటా ఒక పెద్దది తీసుకున్నాను. ఇది మంచిగా సాఫ్ట్ గా కుక్ అయ్యేంత వరకు మంచిగా ఉడకబెట్టేసుకోవాలి. నేను ఈ టైంలోనే సాల్ట్ యాడ్ చేస్తున్నానండి. ఒక 1 టీ స్పూన్ అలా సాల్ట్. మీరు మీ రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోండి. చూడండి మనకి టమాటా మంచిగా ఉడికిందండి. ఇప్పుడు ఈ స్టేజ్ లో మనము వాటర్ యాడ్ చేసుకుందాము. ఏ కప్ తో అయితే కొలిసామో దాంతోటే 3 గ్లాసెస్ చూస్ చేసుకోవాలి. 3 కప్స్ ఓకేనండి. 1 కప్ రవ్వకి 3 కప్స్ 1:3 రేషియోలో మనం యూజ్ చేసుకోవాలండి. ఓకేనా? మీరు కొంచెము ఒక 3½ అయినా పర్వాలేదు. కానీ మినిమం అయితే అట్లీస్ట్ 3 ఉంటే మనకు మంచి టెక్స్చర్ వస్తది అనేది. సో ఇలా ఒకసారి మంచిగా కలిపేసుకొని ఆల్రెడీ మనం సాల్ట్ యాడ్ చేసుకున్నాం కాబట్టి ఒకసారి టేస్ట్ చూడండి. ఏమన్నా కావాలి ఇంకా సాల్ట్ పడుతుంది అని అంటే అడ్జస్ట్ చేసేసుకోండి. లేదంటే మూత పెట్టేసి రోలింగ్ బాయిల్ అయ్యేంత వరకు ఉంచేసేద్దాం. చూడండి మనకు వాటర్ రోలింగ్ బాయిల్ అవుతుంది. మంచిగా వస్తుంది. ఈ స్టేజ్ లో స్టవ్ ని సిమ్ లో పెట్టేసుకోండి. సిమ్ లో పెట్టేసుకొని ఆల్రెడీ మనం రోస్ట్ చేసుకున్న రవ్వ ఉంది కదా, స్లోగా యాడ్ చేసుకోండి. ఇలా కలుపుతూ యాడ్ చేయండి. ఉండలుండలుగా గడ్డలు ఏం కట్టదు. కలుపుతూ యాడ్ చేస్తే ఇలా చూడండి ఏం ఉండలేం కట్టలేదు. ఏం అక్కడ గడ్డల్లాగా ఏం ఉండలేదు. సో దీన్ని ఒక 2 నిమిషాలలా కుక్ చేసేసుకుందాము. మూత పెట్టేసుకొని కుక్ చేసుకుందాం. చూడండి 2 మినిట్స్ అయిపోయాక మనకి రవ్వ మంచిగా కుక్ అయిపోయిందండి.
ఈ స్టేజ్‌లో లాస్ట్‌లో కాస్త కొత్తిమీర వేసేసుకొని, అలాగే ఒక 1 టీ స్పూన్ అలా నెయ్యి యాడ్ చేసుకోండి. నెయ్యితోటి సూపర్ అంటే సూపర్‌గా ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి. లాస్ట్‌లో నెయ్యి యాడ్ చేస్తే ఆ టేస్టే అదిరిపోతదండి. చూడండి వేడి వేడిగా మనకి టమాటా బాత్ రెడీ అయిపోయింది. దీన్ని మీరు ఇలా డైరెక్ట్‌గా తినేసేయొచ్చు. లేదు అంటే కాస్త పల్లీ చట్నీ యాడ్ చేసుకుంటే కూడా చాలా అంటే చాలా బావుంటుంది. ఓకేనా అండి? చూడండి అయిపోయింది మనకి. ఇంకా స్టవ్ బంద్ చేసేసుకోండి. లేకపోతే ఇంకా గట్టి పట్టేస్తుంది. అంతే అండి. మన వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఓకేనా అండి? థాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.